ఎక్కడ చూసినా కూడా రైతులు ఒకే మాట చెప్తున్నారు. మా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే చూస్తూ ఊరుకోమంటున్నారు, పోరుబాటు పడుతున్నారు, ఆందోళనలు చేస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం విపరీతంగా వేధిస్తుంది రైతులను. కానీ ఎక్కడికక్కడ భూ పోరాటాలు తప్పవు, బతకాలి అని అంటే ఈ కాంగ్రెస్ హయాంలో అనే విషయాన్ని రైతులు కూడా పదే పదే ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఎందుకు ప్రభుత్వం ఇట్లా వ్యవహరిస్తుంది, ఎందుకు రైతులను అనేక విధాలుగా వేధిస్తుంది, ఎందుకు దళిత రైతుల భూములను టార్గెట్ చేసుకుని లాక్కోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది? దీనికి సంబంధించి మనం మాట్లాడతాం. వాళ్ళు మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత ఆంజనేయ గౌడ్ గారు. గుడ్ ఈవినింగ్ అండి. ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి అంటే ఏ పేరు ఏదైనా సరే రైతుల నుంచి భూములు లాక్కోవడమే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వాళ్ళు ఎంత తీవ్రంగా ఆందోళన చేసినా, దేశవ్యాప్తంగా ప్రభుత్వం పరువుబైన అన్యాయంగా వ్యవహరిస్తుందని చెప్పినా కూడా ఇవరెక్కడ కూడా వెనక్కు తగ్గట్లేదు. ఎందుకు ప్రత్యేకంగా ప్రధానంగా దళిత రైతుల భూములను టార్గెట్గా చేసుకుని భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? ప్రభుత్వము, ప్రభుత్వాధినేత వ్యవహార శైలి వెనుక నేపథ్యం కూడా భూమిక పోషిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పారు. గతంలో బీఆర్ఎస్ నాయకులను కూడా ప్రజలను హెచ్చరించడం, ప్రజలకు అప్పీల్ చేసినాం, ఇందిరమ్మ రాజ్యం వస్తే ఏం జరుగుతుందో చెప్పినాం. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ఓపెన్గా ఆయన చెప్పుకున్నాడు, నాది పోలీస్ పటేల్ కుటుంబం, నా వారసత్వం పోలీస్ పటేల్ వారసత్వం నుంచి వచ్చినాం, నా తాతలు తండ్రులు పోలీస్ పటేల్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళని చెప్పినారు. ఆ పోలీస్ పటేల్ పనితీరునే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తూ ఉన్నాడు. రైతులు, భూమికి రైతుకు మధ్య ఉండే అనుబంధము, ప్రజల ఇబ్బందులు, వీటి పట్ల కనీస అవగాహన లేని ప్రభుత్వం ఇదని తేలిపోయింది కదా. ఇవాళ దాని పర్యావసనమే ఇవాళ ప్రజలు ఇవాళ అనుభవిస్తూ ఉన్నారు. ప్రజల మీద ఇవాళ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ ఉన్నది. ఇవాళ కార్పొరేట్ కంపెనీల బ్రోకర్గా, ఏజెంట్గా మారిపోయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత నిస్సిగ్గుగా ఇవాళ ప్రజల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటా ఉన్నది. ఇవాళ రాజోలి మండలంలో ఏం జరిగిందండి? ఎంత దుర్మార్గం అండి. వాళ్ళు గతంలో దాదాపు 6 నెలల పాటు ఉద్యమం చేసినారు. మా దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు, మా భూములు కలుషితమవుతాయి. ఇప్పటికే ఆ రాజోలి అనేది చాలా సెన్సిటివ్ ప్రాంతం స్వేచ్ఛ గారు, చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతం. అనేక సంవత్సరాలు, దశాబ్దాల పాటు ఇక్కట్లను, కష్టాలను, అనేక రకాల నిర్బంధాన్ని ఎదుర్కొన్న ప్రాంతం రాజోలి మండల ప్రాంతం. సమైక్యాంధ్ర ప్రభుత్వంలో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ పేరిట జరుగుతున్న మోసానికి వ్యతిరేకంగా వాళ్ళకు నీళ్లు రాక, కనీసం ఆ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ నుంచి ఏ విధమైన ఉపయోగం లేక వాళ్ళ నీళ్లను రాయలసీమకు తరలించుకుపోతుంటే రాళ్ల దాడికి గురైనరు, రాళ్లకు ఎదురు నిలబడి పోరాటం చేసిన రాజోలి మండల రైతులు అనేక రకాల ఇబ్బందులకు గురైనరు, అరిగోసపడ్డారు 50-60 ఏళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నెలల్లో కొంత ఊపిరి పీల్చుకున్నారు వాళ్ళు. అక్కడ ఒక 9 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని 800 కోట్లతో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించి రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ నుంచి వాళ్ళ పొలాలకు నీళ్ళు వచ్చేలా చేసి రాజోలిని కొత్త మండలంగా ఏర్పాటు చేసి, రాజోలి గతంలో మండలం లేదు, రాజోలిని కొత్త మండలంగా 12 గ్రామాలతో రాజోలిని కొత్త మండలంగా ఏర్పాటు చేసి ఆ రాజోలికి భరోసా కల్పించి ఆ రాజోలి మండల రైతుల పొలాలకు నీళ్ళు ఇచ్చి 60 ఏళ్ళు గోసపడ్డ రాజోలికి కేసీఆర్ గారి ప్రభుత్వం అండగా నిలబడ్డది. అనేక రకాలుగా ఆదుకున్నది, వాళ్ళ పొలాలకు నీళ్ళు ఇచ్చింది. దాంతోపాటు ఇప్పుడున్న పెద్దదన్నవాడ గ్రామంలో ఏ గ్రామంలో అయితే వివాదం జరుగుతూ ఉన్నదో, ఏ గ్రామంలో అయితే రైతులు తిరగబడ్డారో, ఆ పెద్దదన్నవాడ గ్రామంలో 150 ఎకరాలని కేసీఆర్ గారి ప్రభుత్వం దళితులకు పంచింది. ఇట్లా రైతులకు భూములు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం, రైతులకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం, రాజోలికి అండగా నిలబడ్డది. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు? ఎంత దుర్మార్గంగా రాజోలి మండల రైతులను మోసం చేసినాడు. కరెక్ట్గా రైతులు 20 రోజులు రిలే నిరాహార చేస్తే 6 నెలల క్రితము అక్కడున్న ఏఐసిసి నాయకుడు సంపత్ కుమార్ 100 మంది రైతుల్ని శ్రీధరబాబు గారి దగ్గర తీసుకొచ్చి, అంటే ఎట్లా మోసం చేశారు రాజోలి రైతులు అనేది మీకు చెప్తా ఉన్నా స్వేచ్ఛ గారు. వాళ్ళని ఎట్లా నమ్మించి ఎట్లా గొంతు కోసారు అనేది చెప్తా ఉన్నా. వాళ్ళని తీసుకొచ్చి శ్రీధరబాబు దగ్గర కూర్చోబెట్టి, మీరు వెంటనే టెంట్ ఎత్తేయండి, మీ రిలే దీక్షల్ని విరమించండి, కంపెనీ రాకుండా చూసే బాధ్యత మాది, మేము కంపెనీ రానివ్వం ఎట్టి పరిస్థితిలో, మీరు దీక్ష విరమించండి, మీ పోరాటాన్ని ఆపండి అని చెప్పి వీళ్ళు నమ్మబలికితే సెక్రటరియట్లో చెప్పారు ఈ హామీ. శ్రీధరబాబు గారు చెప్పారు, మంత్రి గారు చెప్పారు, సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో. వీళ్ళ మాటలు నమ్మి రైతులు వెళ్ళి దీక్ష విరమించారు. దీక్ష విరమించి కంపెనీ రాదని చెప్పి రైతులు నమ్మి వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు కరెక్ట్గా రైతులు వానాకాలం పంట బిజీలో ఉన్నప్పుడు, వర్షాలు స్టార్ట్ అయ్యాయి, వానాకాలం పంట బిజీలో ఉన్నారు, వాళ్ళు దుక్కి దున్నడానికి, విత్తనాల కోసము, రకరకాల పొలాలను చదువు చేయడం కోసం వాళ్ళ పంట కాలం పని వాళ్ళ బిజీలో ఉన్నప్పుడు కరెక్ట్గా ఇవాళ హఠాత్తుగా 2 రోజుల ముందు ఆ కంపెనీ వాళ్ళ సామాగ్రి అంతా తీసుకొచ్చి పనులు మొదలుపెట్టింది. ఇక్కడే అంటే అనుమానాలు వస్తున్నాయంటే ఇంత పొద్దున్న నుంచి ఇంత జరుగుతుంటాయి కూడా ఇప్పటికి కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణమే కొనసాగుతుంది. కొంతమందిని అరెస్ట్ చేసి తీసుకుపోయిన ఆందోళనకరమైన వాతావరణమే కనిపిస్తుంది. కానీ ప్రభుత్వం నుంచి ఒక్క ప్రకటన కూడా రాలేదు. ఇంకా పోలీసుల మోహరింపు మధ్యనే ఆ ప్రాంతం అంతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? అంటే బహిరంగంగా ప్రభుత్వం సపోర్ట్ చేస్తుందా చేయట్లేదా అని చెప్పకపోయినా కూడా ఈ చర్యలనే ఎట్లా అర్థం
అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తున్నది. క్లియర్గా కనిపిస్తుంది కదా స్వచ్ఛ గారు. నేను అదే నేపథ్యం అంతా చెప్పిన. రైతులు ప్రజాస్వామ్యబద్ధ పోరాటాన్ని నమ్మించి విరమింపజేసిరు, మోసం చేసిరు. దాని తర్వాత కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కై కరెక్ట్గా రైతులు పంట బిజీలో వానాకాలం పంట పనుల్లో బిజీగా ఉన్నప్పుడు హఠాత్తుగా కంపెనీ యాజమాన్యం వచ్చి అక్కడ అన్ని పనులు మొదలుపెట్టింది. అంటే రైతులు వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటారు, ఇప్పుడైతే కంపెనీ మొదలుపెట్టవచ్చని కుట్రపూరితంగా పోలీసుల అండతో, పోలీసుల సమక్షంలో, పోలీస్ ఎస్కార్ట్తో కంపెనీ యాజమాన్యం అక్కడికి కంటైనర్లు అన్నీ తీసుకొచ్చింది. దాని తర్వాత ఇవాళ మార్నింగ్ కూడా రైతులు ప్రజాస్వామ్యబద్ధంగా కంపెనీ యాజమాన్యాన్ని అడగడానికి పోతే అక్కడున్న బౌన్సర్లు, ఆ కంపెనీ యాజమాన్యం తీసుకొచ్చిన బౌన్సర్లు, గుండాలు మొదటగా రైతుల మీద దాడి చేసినారు. 3 రైతులకు తీవ్రమైన గాయాలైనవి. అందులో మరియమ్మ అనే ఒక దళిత రైతు తల పలిగింది, 6 కుట్లు పడ్డాయి, ఆమె హాస్పిటల్లో ఉంది ఇవాళ. ఆ మరియమ్మ అనే దళిత రైతు మీద దాడి జరిగిన తర్వాత, రైతుల మీద దాడి జరిగిన తర్వాత రైతులు వాళ్ళని రక్షించుకోవడం కోసం తిరగబడక తప్పని పరిస్థితి ఏర్పడ్డది. ఇదంతా కూడా ప్రభుత్వమే దగ్గరుండి పోలీసుల సమక్షంలో కంపెనీకి అండగా నిలబడి కంపెనీ యాజమాన్యం చేత రైతులను రెచ్చగొట్టి రైతుల మీద దాడికి చేసి దీని ఒక శాంతి భద్రత సమస్యగా సృష్టించి రైతుల మీద నిర్బంధం ప్రయోగించి, రైతుల మీద కేసులు ప్రయోగించి, రైతులను జైళ్ల పాలు చేసి కంపెనీకి రెడ్ కార్పెట్ పరచడానికి చేస్తున్న కుట్ర ఇది. వాళ్ళ దీని ప్రభుత్వము చాలా పకడ్బందీ స్క్రీన్ ప్లేతో ప్రభుత్వ పెద్దలు వెనుక ఉండి అధికార పార్టీ నాయకులు కంపెనీ యాజమాన్యంతో కుమ్మక్కై కంపెనీ యాజమాన్యంతో లాలూచిపడి ఈ తంతంగానంతా ఇవాళ నడిపించినారు. అర్థమవుతా ఉన్నది. అంటే వాస్తవానికి ప్రభుత్వానికే బాధ్యత ఉండాలి. ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు చేపడితే మరి ప్రజలకు ఎట్లా ఇబ్బంది అవుతుంది, పర్యావరణానికైనా ఆ సోయి ఎట్లాగూ లేదు. కానీ అంటే మేము ఇట్లానే ఉంటాం, మీరు అలవాటు పడండి అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. కానీ ఎందుకు అలవాటు పడాలి అనే ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఎందుకంటే అధికారం ఇచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టిన తర్వాత ఖచ్చితంగా బాధ్యతయుతంగా వ్యవహరించాల్సింది. ఎందుకంటే ముఖ్యమంత్రి కాకపోతే ఎవరెందుకు ప్రశ్నించరు. సో ఒక పదవిలో కూర్చున్నప్పుడు ప్రజల పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఖచ్చితంగా ప్రభుత్వం అనుకుంటుంది. అంటే ఇట్లానే ఉంటే అలవాటు పడి మేము చేసిందంతా యాక్సెప్ట్ చేస్తారు అనే భావనలో ప్రభుత్వం ఉందా ఇవాళ? అట్లా చరిత్రలో ఎక్కడైనా జరిగిందా స్వేచ్ఛ గారు? రైతులతో పెట్టుకున్న ప్రభుత్వాలు, రైతుల కన్నీరు చూసిన ప్రభుత్వాలు, రైతుల రక్తం రుచి చూసిన ప్రభుత్వాలు ఎక్కడైనా చరిత్రలో మనుగడ సాగించినాయా? తిరిగి మళ్ళీ గద్దెనెక్కినాయా? రైతుల ఉసురు తగిన ఏ ప్రభుత్వం కూడా వాళ్ళు మళ్ళీ మనుగడ సాగించలేదు. ఇది మన చరిత్ర చెప్తున్నది కదా. రేవంత్ రెడ్డి కూడా, కానీ రేవంత్ రెడ్డికి ఏముంది, ఒక్కసారి ఆయన గద్దెనెక్కినా అందిన కాడికి లూటు చేసుకొని పోతా ఇవాళ ఆయన ఏఐసిసిని యనుమల ఇన్వెస్ట్మెంట్స్ కార్పొరేట్ కంపెనీగా మార్చేసినాడు. ఏఐసిసిని లొంగ తీసుకొని ఇక్కడంతా దోపిడీ చేసి కార్పొరేట్ కంపెనీలకు భూములు అప్పచెప్తూ కార్పొరేట్ కంపెనీ నుంచి వసూలు చేసి ఏఐసిసిని మేనేజ్ చేస్తూ డబ్బులు దండుకునే పనిలో ఉన్నాడు. దానిలో భాగంగానే ఇవాళ ఈ విధమైన నిర్బంధమైన పరిపాలనను రాష్ట్రంలో అమలు చేస్తూ ఉన్నాడు. ఎక్కడైనా రైతుల కన్నీరు, రైతుల ఉసురు తీసుకుంటారా? సొంత జిల్లా కదా స్వేచ్ఛ గారు, పోనీ సొంత జిల్లా కదా, సొంత ఊరు లేదు, సొంత జిల్లా లేదు, సొంత నియోజకవర్గం లేదు. లగచర్లలో రైతులను కొడతావు, రాజోళ్ళలో రైతులను రాచిరంపాన పెడతావు, ఫార్మాసిటీ పేరిట నువ్వు కొంగరకాల నుంచి కలవకుర్తి దాకా రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తావు. దిలావల్పూర్లో ఏం జరిగిందో మనం చూసినాము. ప్రతి చోట చివరికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, విశ్వవిద్యాలయ భూములు కూడా లాగేసుకునే ప్రయత్నం చేసినాడు, అమ్ముకునే ప్రయత్నం చేసినాడు. ఇవాళ మొత్తంగా భూముల మీద పడి రైతుల పొట్టగొట్టి రైతుల భూములను లాక్కొని ఇవాళ కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పే దుర్మార్గమైన వ్యవహారాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడిపిస్తుంది కదా. దేశంలో ఏ ప్రభుత్వమైనా ఇట్లా చేసిందా? అంటే ఇక్కడ 2 అంశాలు మనకి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఒకటి రైతుల నుంచి భూములను లాక్కోవడం అనేది, రెండవది మాక్సిమం వీలైనంత కాడికి దళితుల దగ్గర నుంచి భూములను లాక్కోవడం అనేది. ఈ 2 అంశాలను ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? ఏ విధంగా ఎన్నికలకు ముందు హామీలు గుప్పించి రైతులను ఎట్లా మోసం చేసింది, అనేక వర్గాల వాళ్ళని, మరి దళిత రైతుల మీదనే ప్రత్యేకంగా దృష్టి సారించి వాళ్ళ భూములు లాక్కునే ప్రయత్నం కూడా జరుగుతున్నది కదా. ఆయనకు టార్గెట్ అంతా ఎక్కడైతే నిస్సహాయాలు ఉంటారో, ఎక్కడైతే అమాయకులు ఉంటారో, ఎక్కడైతే ప్రభుత్వం ఈజీగా తన బబ్బం గడుపుకోవచ్చు అట్లాంటి టార్గెటెడ్ ప్రాంతాలకు ఎంచుకొని లగచర్ల గిరిజనులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో, వాళ్ళ దళితులు ఎక్కువగా, బలహీన వర్గాలు ఎక్కువగా ఉండే రాజోలి లాంటి ప్రాంతంలో, కొంగరకల నుంచి కలవకుర్తి మధ్యలో కూడా దళితులు గిరిజన రైతులు ఎక్కువగా ఉంటారు. అట్లాంటి ప్రాంతంలో టార్గెటెడ్గా భూములు లాగేసుకునే ప్రయత్నాన్ని వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తా ఉంది. ఇది దుర్మార్గం కదా, అమానవీయం కదా. ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వము 60 ఏళ్ల దుఃఖం నుంచి ఈ అట్టడుగు వర్గాల్ని, అణగారిన వర్గాల్ని, దళిత వర్గాల్ని గట్టెక్కించి వాళ్ళ జీవితాలకు ఒక భరోసా కల్పించి వాళ్ళని ఒక కూటపడేలాగా చేసింది. 10 ఏళ్లలో వాళ్ళు కూడా వాళ్ళ జీవితం మీద వాళ్ళకు ఒక విశ్వాసము, ఆత్మవిశ్వాసము, నమ్మకం ఏర్పడి వాళ్ళు సెటిల్ అయ్యారు. దాన్ని వాళ్ళ విధ్వంసం చేస్తూ వాళ్ళ విశ్వాసం మీద దెబ్బకొట్టి, వాళ్ళ ఆత్మగౌరవం మీద, ఆత్మవిశ్వాసం మీద దెబ్బకొట్టి, వాళ్ళ ఉపాధిని లాగేసుకొని మోసం చేసే ప్రయత్నాన్ని వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉన్నాడు కదా. ఇవాళ కేసీఆర్ గారు ఇదే రాజోలి ప్రాంతంలో, ఇదే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో
950 కోట్ల రూపాయలకి పైగా ఖర్చు పెట్టి 3600 చెరువుల్ని మిషన్ కాకతీయ పథకం ద్వారా 3600 చెరువుల్ని మరమ్మతు చేసి దాదాపు 2 లక్షల ఎకరాలకు చెరువుల ద్వారా నీళ్ళు ఇచ్చాడు. దాంతోపాటు 35,000 కోట్లకు పైగా అంచనాలతో పాలమూరు రంగారెడ్డి పథకానికి 90% పనులు పూర్తి చేశాడు. తుమ్మిళ్ళ లిఫ్ట్ కట్టాడు 800 కోట్లతో. ఇదే అల్లంపూర్ నియోజకవర్గంలో ఇవాళ రాజోలికి నీళ్లు ఇవ్వడం కోసం జూరాల పెండింగ్ పనులు పూర్తి చేశాడు. ఇట్లా రైతును కేసీఆర్ ఆదుకుంటే ఇవాళ రైతులను రాచి రంపాన పెడుతున్నావు కదా. దళిత బంధు అనే అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చి దళితులకు సాయం చేస్తే ఇవాళ నువ్వు దళితుల భూములు లాక్కుంటా ఉన్నావు కదా. గిరిజనులకు కేసీఆర్ ప్రభుత్వం ఆదుకుంటే లంబాడీలను గ్రామ పంచాయతీలు చేసి వాళ్ళ పాలన వాళ్ళ స్వయం పాలన వాళ్ళకి కల్పించి గిరిజనులు ఆత్మవిశ్వాసం నింపితే ఇవాళ నువ్వు గిరిజనులను పొట్టగొడతా ఉన్నావు కదా, గిరిజనులను రాచి రంపాన పెడతా హింసిస్తూ ఉన్నావు కదా. ఇంత దుర్మార్గంగా పైగా ఎంత పైశాచికత్వం అంటే అర్ధరాత్రి పూట గాఢ నిద్రలో రైతులు ఉన్నప్పుడు వాళ్ళు అలసిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని వచ్చి అలసిపోయి గాఢ నిద్రలో ఉన్నప్పుడు గ్రామాల మీద విచ్చలవిడిగా పోలీసులను ఉసిగొల్పి ఇనుప బూట్ల శబ్దం చేసి డోర్ నాక్ చేసి ఇంట్లో నుంచి బయటకు పట్టుకొని ఇక్కొని వచ్చి ఇవాళ అరెస్టులకు పాల్పడి భూములు లాక్కుంటా ఉన్నావు కదా. ఇవాళ రాజోలి మండలంలో స్వేచ్ఛ గారు 12 గ్రామాల్లో భయానక వాతావరణం ఉన్నది. ఇవాళ ఉదయం పెద్దదన్వాడ గ్రామంలో 15 మంది రైతుల్ని, చిన్నదన్వాడ గ్రామంలో 12 మంది రైతుల్ని, ఇంకా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఇంకొక 10 మంది రైతుల్ని, ఇట్లా 40 మంది రైతులు 40-45 మంది రైతుల్ని వాళ్ళ 12 గంటల తర్వాత అరెస్టులు చేశారు. వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. పోలీసులు ఫోన్ ఎటువంటి జరిగినాయో మళ్ళీ పునరావృతమైన ఈ సంఘటనలు మళ్ళీ లగచర్ల లాంటి భయానక వాతావరణం ఇవాళ రాజోలి మండలంలో ఉంది. ఇవాళ గ్రామంలో 12 గ్రామాల్లో రైతులు లేరు. భయంతో ఇవాళ గ్రామాలు ఇడిచిపెట్టిపోయినారు. భయానక వాతావరణం. 500 మందికి పైగా పోలీసులు పెద్దదన్వాడ గ్రామంలో ఇప్పుడు ఉన్నారు, ఈ టైంలో ఉన్నారు. ఇల్లు వెతుకుతా ఉన్నారు రైతుల కోసం. ఒక నర్సింగ్లు అనే ఒక పీజీ విద్యార్థి, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన పీజీ విద్యార్థి, జూనియర్ లెక్చరర్, ప్రైవేట్ కాలేజీలో చేసిన జూనియర్ లెక్చరర్, బలహీన వర్గాల యువకుని మధ్యాహ్నము గ్రామస్తుల ముందు పట్టుకొని ఈడ్చుకొని పోయి వాళ్ళు అరెస్ట్ చేసుకొని పోయిన పోలీసులు. ఇవాళ యువకులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు, మహిళలను అరెస్ట్ చేస్తూ ఉన్నారు. దళిత మహిళ తలబలిగి ఇవాళ హాస్పిటల్లో ఉంది. ఇంత దుర్మార్గం అవసరమా? ఇంత అన్యాయమా? ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే పోరాటాలు జరిగినాయి, భూమిని లాక్కుంటుంటే పోరాటాలు జరిగినాయి. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మళ్ళీ అటువంటి పరిస్థితులే మళ్ళీ కనిపిస్తున్నాయి, పునరావృతం అవుతున్నాయి. సో ఇప్పుడు ఇంకా భూ పోరాటాలు చేయక తప్పని పరిస్థితే రైతులకు వచ్చింది. ఇక బతుకుగా మిగిల్చుకోవాలి అని అంటే తెలంగాణ ప్రజలకు పోరాటాలు తప్పవా? ఆంజనేయ గౌడ్ గారు, భూములు లాక్కోవాలని ప్రయత్నించిన ప్రతి చోట కూడా భూ పోరాటాలు నడుస్తున్నాయి, రైతులు ఎదురు నిలబడుతున్నారు. సో ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా కూడా మాట్లాడిన గతంలో లగచర్ల లాగానే విధ్వంసమైన వాతావరణం, భయానక వాతావరణం సృష్టించిన వాళ్ళంతా కూడా నిలబడ్డారు. ప్రాణాలు పోయినా సరే మేము భూములు ఇచ్చే ప్రసక్తి లేదని. ఇక్కడ కూడా రైతులు అదే మాట్లాడుతున్నారు. అంటే తెలంగాణలో ఇంకా బతకాలి అని అంటే భూ పోరాటాలు తప్పని పరిస్థితి వచ్చిందని భావించాలా? ఖచ్చితంగా మనకు అనిపిస్తూ ఉన్నది. 6 దశాబ్దాల గత కాంగ్రెస్ ప్రభుత్వాల కాలంలో ఏ విధమైన దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయో, ఏ విధమైన మా భూములు మాకేనని ఆనాడు ఎట్లయితే తెలంగాణ రైతాంగం పోరాటం చేసిందో, సాయుధ రైతాంగ పోరాటం దగ్గర నుంచి 52 ఉద్యమం, 69 ఉద్యమం, అనేక రకాలుగా వేలాది మంది ఎట్లయితే భూమి కోసం, భుక్తి కోసం ప్రాణాలు అర్పించినారో వాళ్ళు అదే దుస్థితిని తీసుకొచ్చి పెట్టినాడు రేవంత్ రెడ్డి. ఒక్క చోట కాదు కదా స్వేచ్ఛ గారు, రాష్ట్రం నలుమూలల, తెలంగాణ నలుమూలలు ఇవాళ భూ పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. మా భూములు లాక్కోవద్దండి అని చెప్పి ప్రభుత్వం మీద తిరగబడతా ఉన్నారు. ఇంద్రవేలి స్తూపం దగ్గర గప్పాలు కొట్టాడు కదా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. పోయి అంత అన్యాయం, సిగ్గుచేటు. ఆ నడున్న మేధావులు ప్రశ్నించడంలో ఎందుకు వెనకబడ్డారో తెలియదు కానీ ఆ ఇంద్రవేలి స్తూపానికి కారణం కాంగ్రెస్ పార్టీ కదా. ఆ రైతులను గిరిజన రైతులను పొట్టన పెట్టుకుందే కాంగ్రెస్ ప్రభుత్వం కదా. అక్కడ ఉండి అబద్ధాలు చెప్పి ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అదే అరాచక పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు కదా. అంటే ప్రతి చోట ఇంద్రవెల్లి లాంటి స్తూపాలు వెలిసే పరిస్థితి వచ్చింది. ప్రతి చోట రైతుల ఆర్తనాదాలు, రైతుల ఆందోళనలు, రైతుల ఆవేదన, రైతుల కన్నీళ్లతో ఇవాళ తెలంగాణ రాష్ట్రం తడిసిపోతా ఉన్నది కదా. ఇవాళ గోశాల పేరిట మోయినాబాద్లో ఏం జరుగుతూ ఉన్నది? అక్కడ రైతుల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. ఫ్యూచర్ సిటీ, ఫ్రాడ్ సిటీ పేరిట ఇవాళ మొత్తం రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూములు, విలువైన భూములు లాక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. ఇవాళ ఖానాపూర్లో వీళ్ళు తీసుకొచ్చిన భూభారత్ అనే ఒక దుర్మార్గమైన స్కీము, ఒక అబద్ధం స్కీమ్ పేరిట వాళ్ళు హంగామా డ్రామా చేస్తూ ఉంటే ఒక రైతు తన అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి పోతే ఆ రైతును ఖానాపూర్ దగ్గర ఎల్లాపూర్ గ్రామంలో పోలీసు వాళ్ళు గల్ల పట్టుకొట్టి బరాబరా ఈడ్చుకొచ్చారు. రైతును తహసీల్దార్ ఆఫీస్ లో ఒక ఎస్ఐ గల్ల పట్టుకొని బరాబరా ఈడ్చుకొచ్చి బయటకు పడేసినాడు కదా. అరాచకానికి, దుర్మార్గానికి, దౌర్జన్యానికి పాల్పడింది కదా ఈ ప్రభుత్వం. ఇంత పోలీస్ పటేల్ రాజ్యంలో ఇంత దుర్మార్గంగా రైతులను అంచేస్తూ ఉంటే మా భూములు మాకేనని
తిరగబడక తప్పని పరిస్థితి రైతులకు వచ్చింది కదా తెలంగాణ రాష్ట్రంలో. అంటే మీరు చెప్పిన సంఘటనలో ఖానాపూర్కి సంబంధించి చూసుకుంటే ఆయన ముసలి రైతు, ఆయన కర్ర పట్టుకొని నిలబడ్డాడు. కర్ర పట్టుకొని నిలబడ్డ ముసలాయనని ఎంత దారుణంగా గుంజి పడేసిండు ఆ ఏస్ అనే దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. అంటే ఎందుకు ఇంత కక్ష, ఎందుకు ఇంత దౌర్జన్యం అనేది ఒక ప్రశ్న తలెత్తుతున్నది. ప్రభుత్వం యొక్క మైండ్ సెట్, పాలకుడి యొక్క మైండ్ సెట్ అనుసరించి ప్రభుత్వ యంత్రాంగం అంటే ఆ ఏఎస్ఐ కూడా అంటే ఇదన్నీ ఇట్లా వ్యవహరించవచ్చు అనే సంకేతాలు ఆయన ఆ ధైర్యం ఎట్లా వచ్చింది అనేది కూడా ఒక ప్రశ్న తలెత్తుతున్నది. ఎందుకంటే నేను ఇట్లా వ్యవహరించడం తప్పు, నేను పోలీస్ అయ్యిండి ఇట్లా ఒక ఈడ్చి పాడేయడం తప్పు అనే విషయం ఆ స్పృహ ఏఎస్ఐకి లేకుండా జరిగింది అని అంటే ఎవరు కారణం, ఎవరి అండ చూసుకొని ఇదంతా అనేది. యథా రాజా తదా సిబ్బంది. రేవంత్ రెడ్డి యొక్క యాటిట్యూడ్కి అనుగుణంగా, రేవంత్ రెడ్డి యొక్క పనితీరుకు అనుగుణంగా, రేవంత్ రెడ్డికి ఏం చేస్తే రేవంత్ రెడ్డి మెచ్చుతాడో నస్తాడో ప్రభుత్వ యంత్రాంగానికి తెలుసు కాబట్టి రెవెన్యూ కానీ పోలీస్ కానీ రేవంత్ రెడ్డికి నచ్చినట్టు, రేవంత్ రెడ్డి మెచ్చేటట్టు ప్రవర్తిస్తా ఉన్నారు. ఇదే విధంగా వ్యవహరిస్తే ఉద్యోగం పోతుంది, డిసిప్లిన్ యాక్షన్ ఉంటుంది, చర్యలు తీసుకోబడతాయి అనే ఆర్డర్స్ ఉంటాయి. ఆ పోలీసులా వ్యవహరించేవాడా ఇవాళ? సొంత లగచర్ల సొంత నియోజకవర్గంలో రైతుల మీద దాడులకు పాల్పడిన పోలీసు అధికారుల మీద చర్యలు లేవు, రెవెన్యూ సిబ్బంది మీద చర్యలు లేవు, సొంత గ్రామంలో మాజీ సర్పంచ్ హత్యకు కారణమైన తమ్ముళ్ళ మీద చర్యలు లేవు. ఏ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు విచ్చలవిడిగా జరుగుతుంటే ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. ఇంత దుర్మార్గాలు జరుగుతూ ఉంటే వాళ్ళ సిబ్బందికి కూడా అలవాటు అయిపోయింది, అర్థమైపోయింది రేవంత్ రెడ్డి మైండ్ సెట్ కాబట్టి వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు, దుర్మార్గాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇదంతా పోలీస్ పటేల్ రాజ్యం ఇది. ఆయనే పోలీస్ పటేల్ ముఖ్యమంత్రి, ఆయనే చెప్పుకున్నాడు నేను పోలీస్ పటేల్ అని. కాబట్టి కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిపాలన చేస్తూ ఉన్నాడు. గతంలో గప్పాలు కొట్టినావు కదా, ప్రజాభవన్లో ఉన్నాడు, సెక్రటరీ రావట్లేదు ముఖ్యమంత్రి, సెక్రటరీ నిర్మాణంలో ఉన్నప్పుడు ప్రజాభవన్ అనేది ప్రజలకు సంబంధించిన ప్రాపర్టీ, అదొక మినీ సెక్రటేరియట్, అది ప్రజలకు సంబంధించి. ఇవాళ నువ్వు పూలే భవన్లో నువ్వు లేవు, పూలే భవన్ అని పెట్టి సెక్రటేరియట్కు పోవు, నీ ఇంటి దగ్గర నుంచే రాచరికం వెలగబెడతా ఉన్నావు. ఇవాళ కమాండ్ కంట్రోల్ నుంచి పోలీస్ పటేల్ రాజ్యాన్ని నడిపిస్తూ ఉన్నావు. ఇంత దుర్మార్గంగా ఇవాళ విచ్చలవిడిగా ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది కాబట్టి అధికారులు కూడా స్వైర విహారం చేస్తూ ఉన్నారు. పోలీసులకు పట్టపగ్గాలు లేకుండా పోయినాయి. పోలీస్ రాజ్యం వచ్చింది తెలంగాణలోకి. ప్రజల భూములకు రక్షణ లేదు, ప్రజల మానాలకు రక్షణ లేదు, ప్రజల ప్రాణాలకు రక్షణ లేదు, ప్రజల ఆస్తులకు రక్షణ లేదు. ఇవాళ దుర్మార్గంగా నడుస్తూ ఉన్నారు కదా. ఇప్పటికే రైతులు ఇక్కట్లలో ఉన్నారు కదా స్వేచ్ఛ గారు. రుణమాఫీ పూర్తిగా కాలేదు, రైతు బంధు రాలేదు, రైతు బీమా బంద్ అయిపోయింది, రైతు బీమా ఇవ్వట్లేదు. మొన్న పండిన రబీ సీజన్ సంబంధించిన వరి కొనుగోలు చేయలేదు, పంట కొనుగోలు చేయలేదు, పూర్తి స్థాయిలో చేయలేదు. రైతులను ఆదుకునే నాదుడే లేదు కదా. విత్తనాలు సరఫరా సరిగ్గా లేదు. ఇప్పుడు కూడా రైతులు కనీసం పట్టించుకునే నాదులు లేడు, వాళ్ళ కన్నీరు తుడిచే నాదు లేడు, వాళ్ళని కలిసే నాదులు లేదు. ఇవాళ ఏ మంత్రి ఎక్కడుంటాడో తెలియదు, ముఖ్యమంత్రి అసలే దొరకడు, అధికారులు అసలే దొరకరు. విచ్చలవిడి అవినీతి, విచ్చలవిడి అక్రమాలు. ఇవాళ రైతులు ఇవాళ నడి రోడ్డు మీద నిలబడి రోధిస్తూ ఉన్నారు స్వేచ్ఛ గారు. ఈ దుర్మార్గమైన ప్రభుత్వం మీద అందరం కూడా నోరిప్పాల్సిన సందర్భం ఇది. ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజా సంఘాలు, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు, తెలంగాణ రాష్ట్రము అనేక త్యాగాలు, అనేక రకాల పోరాటాలు, అనేక చారిత్రక నేపథ్యం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. దీన్ని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత దుర్మార్గానికి బలి చేస్తూ ఉంటే, ఇంత అరాచకానికి బలి చేస్తూ ఉంటే మనం మౌనంగా ఉంటే ఎట్లా? అంటే అల్టిమేట్ గా ఇది ఏదో పరిపాలన చేతగాకనో సమర్థత లేకపోవడం వల్లనో జరుగుతున్న పరిణామాలు కాదు. ఖచ్చితంగా దీని వెనక మరింత పెద్ద కుట్ర దాగి ఉంది అనే అనుమానాలు కూడా తెలంగాణ సమాజానికి వాళ్ళు వస్తున్నాయి. దానికి సంబంధించి వివరంగా మాట్లాడు ఆంజనేయ గౌడ్ గారు. ఇది ప్రధానంగా కేవలం పరిపాలన వైఫల్యమే కాదు, పరిపాలన చేతగా చేస్తున్న వ్యవహారమే కాదు, దీని వెనుక మరింత పెద్ద కుట్ర దాగి ఉంది, ఓవరాల్ తెలంగాణ మీద కుట్ర దాగి ఉందనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆయన చేస్తున్న నడవడిక గత 16-17 నెలల నుంచి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి చర్యను మనం జాగ్రత్తగా గమనిస్తే, ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి పనిని మనం జాగ్రత్తగా గమనిస్తే క్లియర్గా మనకు అర్థమవుతూ ఉన్నది కదా స్వేచ్ఛ గారు. ఎంతసేపు కమిషన్లు గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసి గత ప్రభుత్వాన్ని పనులను బ్లేమ్ చేసే ఉద్దేశంతో చర్యలు చేపట్టడం, ఇవాళ రైతులను రాచి రంపాన పెట్టడం, ఇవాళ వ్యవసాయాన్ని గాలి కొలియడం, శాంతి భద్రతలను గాలి కొలియడం, విద్యారంగాన్ని నాశనం చేయడం, ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతూ ఉన్నది కదా. ఇవాళ ఈయన ఎవరి దగ్గర నుంచో సుపారీ తీసుకొని, పొలిటికల్ సుపారీ తీసుకొని, ఈయన సుపారీ సీఎం, ఈయన పొలిటికల్ సుపారీ తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని విఫల రాష్ట్రంగా చేసి పక్క రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే పనిలో ఉన్నాడన్నది మనకు క్లియర్గా అర్థమవుతూ ఉన్నది. ఒకవైపు ఏమో ఏఐసీసీని కంట్రోల్లోకి తీసుకొచ్చినాడు, రాహుల్ గాంధీ చేతిలో లేదు ఇవాళ ఏఐసీసీ. అనుముల ఇన్వెస్ట్మెంట్ కార్పొరేట్ కంపెనీగా ఏఐసీసీని మార్చేసినాడు ఇవాళ, ఢిల్లీకి డబ్బు మూటలు ఇస్తూ. ఏఐసీసీ కూడా ఇవాళ రాహుల్ గాంధీ చేతిలో లేకుండా పోయింది. ఇంకోవైపు మోదీకి చిన్న తమ్ముడిగా మారిపోయినాడు.
మరోవైపు పక్క రాష్ట్రం దగ్గర పొలిటికల్ సుపారీ, పక్క రాష్ట్ర పొలిటికల్ పెద్దల దగ్గర పొలిటికల్ సుపారీ తీసుకొని సుపారీ సీఎంగా మారిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని విఫల రాష్ట్రంగా చూపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని విఫల రాష్ట్రంగా మార్చి ఆంధ్ర పక్క రాష్ట్రానికి ప్రయాణం చేకూర్చే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీని వెనుక పెద్ద కుట్ర ఉంది, కాన్స్పిరసీ ఉంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. దయచేసి తెలంగాణ 10 ఏళ్లలో అద్భుతమైన ప్రగతిని సాధించింది కదా. నింగికి నేను నిప్పులు జమ్ముకుంటూ నింగికి నేను ఎగిసిపోతే నిబుడాచర్యంలో వారేనన్నట్టు అద్భుతమైన విజయాలు సాధించింది కదా. ఒక్కొక్క రంగంలో కాదు కదా, అనేక రకాలుగా తలసరి ఆదాయంలో, జిఎస్డిపిలో, పంటల ఉత్పత్తిలో, ఎగుమతిలో, అనేక రంగాల్లో, ఐటీలో తెలంగాణ అద్భుతమైన విజయాలు, ఆదర్శనీయమైన ఫలితాలను తీసుకొచ్చింది కదా 10 ఏళ్లలో. దాన్ని చూసి జీర్ణం చేసుకోలేని, అది కంటగింపుగా మారిన కొన్ని పెత్తందారి శక్తులు ఈ దేశంలో, కొన్ని వర్గాలు ఈ దేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రం ఇష్టపడని రాజకీయ పెత్తందారులు రేవంత్ రెడ్డి భుజం మీద తుపాకీ పెట్టి తెలంగాణను కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ కుట్రల్ని సాగనీయొద్దు. అందరం తెలంగాణ సమాజం అంతా ఏకోన్ముఖంగా మనమంతా కదిలి తిరగబడి తెలంగాణ రాష్ట్రాన్ని మనం పరిరక్షించుకోవాలి. ఆ బాధ్యత మనందరి మీద ఉంది. స్వేచ్ఛ గారు, ఎస్, అంటే ఇంత జరుగుతున్న ఏ సందర్భం వచ్చినా ఒక్కసారి కూడా జై తెలంగాణ అని అనలేదు ఈ ముఖ్యమంత్రి. సో ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందంటే ఆయన అంతరార్థం అనేది ఆయన తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ప్రజలకి ద్రోహం చేస్తున్నాడు, తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నాడు అనే విషయాన్ని తేటతెల్లమైపోయిందని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యింది, మరి రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు అఫీషియల్గా ప్రోగ్రామ్ పెట్టుకుని గతంలో ఇంకెన్ని సందర్భాలు వచ్చినా ఒక్కసారి జై తెలంగాణ అని అనడానికి ఎందుకంత కష్టం ఆయనకి? ఇప్పుడు ఆ పదం జై తెలంగాణ అనే పదం లోపల నుంచి రావాలంటే ఈ మట్టిని ప్రేమించాలి, ఈ మట్టిని హక్కున కౌలించుకునే నేపథ్యం ఉండాలి, ఈ మట్టిలోంచి ఎదగాలి. కానీ అట్లా ఎదగలేదు కదా. ఆయన నేపథ్యం, ఆయన ఎదుగుదలంతా సీమాంధ్ర పెట్టుబడులలోంచి ఎదిగిండు. ఆయన సీమాంధ్ర పెట్టుబడుల్లో పుట్టిన నాయకుడు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ మట్టిలోంచి పరిమళించిన నాయకుడు కాదు. వాళ్ళ ప్రయాణాల కోసం పెంచి పోషించిన పొలిటికల్ పుష్పం రేవంత్ రెడ్డి. కాబట్టి ఆయనకు తెలంగాణ ఇష్టం ఉండదు సహజంగా, తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉండదు సహజంగా. తెలంగాణలో పుట్టినంత మాత్రాన, తెలంగాణలో పెరిగినంత మాత్రాన తెలంగాణను, తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ మట్టిని, తెలంగాణ భూమిని, తెలంగాణ తల్లిని ప్రేమిస్తాడని మనం అనుకోలేం కదా. తెలంగాణ తనంతో మమేకమై ఉండాలి. ఇక్కడి బాధలు, ఇక్కడి కష్టాలు, చరిత్ర, తెలంగాణ నొప్పులు, తెలంగాణ గతము, తెలంగాణ నేపథ్యాన్ని అర్థం చేసుకోగలిగి ఉండాలి, అవగాహన చేసుకోగలిగి ఉండాలి, దాన్ని ప్రేమించగలిగి ఉండాలి. అది రేవంత్ రెడ్డికి లేదు. ఆ అవగాహన లేదు, ఆ మెచ్యూరిటీ లేదు, ఆ నేపథ్యము లేదు. ఆయన పెట్టుబడిదారులు పుట్టించిన పొలిటికల్ పుష్ప సినిమా చూసాం కదా మనము. స్వేచ్ఛ గారు గంధపు చెక్కలు కొట్టేస్తే చూసాం కదా. పుష్ప సినిమాకి అవార్డు కూడా ఇచ్చాడు ఇప్పుడు మన గద్దర్ అవార్డులో. అన్యాయం ఏంటంటే అట్లా ఆయన సీమాంధ్ర పెట్టుబడిదారుల కోసం పుట్టిన ఒక పొలిటికల్ పుష్ప రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయన తెలంగాణ మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? జై తెలంగాణ అనే పదం ఎప్పుడు పలికినా, ఏ సందర్భంలో పలికినా మనకు ఒక వైబ్రేషన్ వస్తుంది కదా, మన బాడీలోనే ఒక చైతన్యం వస్తుంది కదా, మన 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 శరీరంలోనే అసలు మొత్తం విపరీతమైన ఒక పాజిటివిటీ వస్తుంది కదా. కానీ అంత ప్రేమ కదా మనకు జై తెలంగాణ పదం అంటే. ఎక్కడ సందర్భం వచ్చినా, ఏ సందర్భంలో కలిసినా జై తెలంగాణ అనకుండా మన ప్రసంగం మొదలు కాదు, ప్రసంగం పూర్తి కాదు కదా తెలంగాణ ఉద్యమకారులది. కానీ వాళ్ళ ఆయనకు జై తెలంగాణ అని పలకడమే ఇష్టం లేదు. రాష్ట్ర ఆవిర్భావోత్సవాలు కూడా జై తెలంగాణ అన్నాడు. ఇంత దుర్మార్గమా, ఇంత అన్యాయమా, ఇంత అరాచకమా? అంటే ఇన్నిసార్లు అంటున్నారు, కనీసం ఫార్మాలిటీకి ఒక్కసారైనా అందాం అనేది కూడా ఆయనకి లేదు అని అంటే ఆయన వైఖరి ఏందో అర్థమవుతుంది. అంటే ఇన్ని చోట్ల ఇన్ని విధాలుగా రైతుల నుంచి భూములు లాక్కునే ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా ప్రజల నుంచి, రైతుల నుంచి వస్తున్న ఒకే ఒక రెస్పాన్స్, మీరు ఏం చేసినా సరే, మా ప్రాణాలు పోయినా సరే భూములు ఇవ్వమని తెగేసి చెప్తున్నారంటే ఎట్లా అర్థం చేసుకోవాలి? మా ప్రభుత్వం ఏం చేసినా రైతుల నుంచి తిరుగుబాటు వస్తుంది. ఇక రాబోయే రోజుల్లో దీనికి ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రభుత్వం గ్రహించాల్సిన అవసరం కనిపిస్తున్నదా? ఇప్పుడు ప్రభుత్వానికి ఇప్పటికే అర్థమైపోయింది, రేవంత్ రెడ్డి కూడా అర్థమైపోయింది. వాళ్ళ ప్రతి గ్రామంలో ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయా, ఎంత త్వరగా ఎవరైనా ఏ పద్ధతుల్లో అయినా ఈ ప్రభుత్వాన్ని దించేస్తే బాగుండు, మమ్మల్ని కాపాడితే బాగుండు అని చెప్పి ఇవాళ రాష్ట్రంలో ప్రతిమూలన ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఇది 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 నేను బీఆర్ఎస్ నాయకుడిగానో లేకపోతే ముఖస్థితి కోసం స్టూడియోలో కూర్చొని చెప్పడంలే. ఇవాళ ఇక్కడ మీ స్టూడియోకి వస్తూ కూడా చాలా మంది రైతులతో మాట్లాడుతూ వచ్చినాను ఎట్లా ఉంది పరిస్థితి అని చెప్పి. వాళ్ళందరూ ఇవాళ గగ్గోలు పెడతా ఉన్నారు. ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఎంత ఆపద వచ్చే, ఎంత కష్టం వచ్చే పోయి నిప్పుల కుంపటి నెత్తిమీద తెచ్చి పెట్టుకుంటామని చెప్పి రైతులు ఆందోళన పడతా ఉన్నారు. ఈ విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఎట్టి పరిస్థితిలో తిరిగి కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మనుగడ లేదని. కానీ రేవంత్ రెడ్డికి ఒక అలవాటు ఉంది. ఆయన ఒక బస్వాసమైన హస్తం. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని ముంచి, ఆ పార్టీని చంపేసి ఇంకో పార్టీకి వెళ్ళిపోయి పబ్బం గడుపుకుంటాడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా ముంచే పనిలో, కాంగ్రెస్ పార్టీని చంపే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈయన సుపారీ సీఎం. ఈ సుపారీ వేరేల దగ్గర నుంచి సుపారీ తీసుకొని ఆయన రాజకీయ ప్రక్రియను నడిపిస్తూ ఉన్నాడు, ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నాడు. కానీ ఈ ప్రక్రియలో, ఈ కుట్రలో తెలంగాణ ఆగమవుతా ఉన్నది, తెలంగాణ అన్యాయం అవుతా ఉన్నది.
రైతులు ఆందోళన పడుతూ ఉన్నారు, రైతులకు దుఃఖం వచ్చిందన్నదే మనందరికీ ఆవేదన కలిగిస్తున్నాం. ఎంత త్యాగాలు చేసి తెచ్చిన తెలంగాణ, 10 ఏళ్లలో కేసీఆర్ గారు ఎంత శ్రమిస్తే, ఎంతో అహోరాత్రులు శ్రమిస్తే, బొట్టు మీద ఎంత శ్రద్ధ పెట్టి పనిచేస్తే, ఈ ప్రతి వర్గం మీద ఎంత మనసు పెట్టి పనిచేస్తే తెలంగాణ ఒక గాడిన పడ్డది, తెలంగాణ ఒక స్థాయికి వచ్చి నిలబడ్డది. కాబట్టి దాన్ని వాళ్ళు ధ్వంసం చేస్తూ ఉన్నాడు అనేది మనందరం కూడా ఆవేదన కలిగిస్తూ ఉన్నది. దీన్ని మనం కాపాడుకోవాలి, తెలంగాణను పరిరక్షించుకోవాలి, అందరం ఐక్యం కావాలన్నదే మన అందరం వాళ్ళ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేయాలి. రైట్, అల్టిమేట్ గా జరుగుతున్న పరిణామాలను చూస్తే తెలంగాణ ప్రజలకు పోరాటాలు కొత్త కాదు. గతంలో సమైక్య పాలకులకు వ్యతిరేకంగా ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకునే చరిత్ర తెలంగాణ ప్రజలకు, తెలంగాణ సమాజానికి ఉన్నది. ఇవాళ భూములు లాక్కునే ప్రయత్నం చేసినా కూడా అదే పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తున్నారు. అది ఎవరైనా సరే తల వంచక తప్పదు భవిష్యత్తులో అనే విషయం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. చర్చలో పాల్గొన్న ఆంజనేయ గౌడ్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.